ఝాన్సీ గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఏ విషయం? ఏం లేదండి, అసలు ఈ అమ్మాయిలతో ఎలా ఉండాలో అర్థం కావట్లేదండి. వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియటం లేదు. అప్పుడే నవ్వుతూ మాట్లాడతారు, బాగున్నారంటే చాలు ఇంకంతే, వెంటనే చిరుకోపాన్ని ప్రదర్శిస్తారు. అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా కోర్స్ చేయాలా? అలా కోపంగా చూడకండి, నేను అడుగుతుంది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. అంటే నేను అమ్మాయిని కానా? అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఎందుకులేండి, నేనేం మాట్లాడినా ఏం చేసినా అది మిస్ఫైర్ అవుతుంది. రాణి, రాణి, ఏయ్ ఏయ్ రైట్, రాణి, నువ్వేం భయపడకు రాణి, గౌతమ్ గారుండగా మీకేం కాదు. జస్ట్ మిస్ అయింది, లేదంటే ఏమయ్యేదో. ఏమండి, మీకేం కాదండి, నా నుంచి ఎవ్వరూ మిమ్మల్ని వేరు చేయలేరు. పోనీ పోనీరా, పద. రై హలో సార్. రాజుగారు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఏమైంది సార్, ఎందుకు ఆయాసపడుతున్నారు? తర్వాత చెప్తాను, ముందు నేను కార్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. అలాగే సార్.
చెప్పండి సార్. TS07 నోట్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. ఆ కార్ నంబర్ ఎవరిది, ఏ ఏరియాకి సంబంధించింది, టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇమీడియట్గా మీరు తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఏంటి దేవుడా ఇది? నేను గౌతమ్ సార్తో నా లైఫ్ని హ్యాపీగా ఊహించుకున్నాను. తనే నా భర్త అని కలలు కంటున్నాను. కానీ నా మనసులో మాట తనకి చెప్దామన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. నా లవ్ అతనికి ప్రపోజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఏ ఒక్కటి ఫలించడం లేదు. అసలు నా లవ్ మ్యాటర్ గౌతమ్ సార్తో ఇంకెప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? నువ్వే ఏదైనా ఒక దారి చూపించు స్వామి. గౌతమ్ సార్, గౌతమ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ ఈస్ గ్రేట్. మీరు ఫోన్లో రాననేసరికి నేను చాలా డల్ అయిపోయాను సార్. నేను ఫీల్ అవుతానని మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా సార్. హలో, నాకు తెలుసు సార్, నన్ను బాధ పెట్టడం మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. నా మనసు చెప్తూనే ఉంది మీరు నా కోసం వస్తారని. అనవసరంగా నేనే డల్ అయిపోయాను. ఇంకేమనిపిస్తుంది? సార్ అది ప్లీజ్ ప్లీజ్ అండి, నేను వచ్చింది మీకోసం కాదు, నాకు వేరే పనుండి వచ్చాను. సరే, మీరు వేరే పని మీదే వచ్చారు. కానీ వచ్చారు కదా, నేను చెప్పిన పార్క్ దగ్గరికి వచ్చారంటే నా మీద అభిమానంతోనే కదా. చెప్పండి సార్. సరే చెప్తాను, వినండి. మీకు మనసుంది, నాకు మనసుంది. మీ మనసుకు నచ్చినట్లు మీరుండండి, నా మనసుకు నచ్చినట్లు నేనుంటాను. అంతేగాని మీ మనసుకు నచ్చింది కదా అని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏంటో నాకు ఈ కర్మ, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. అరే, పిల్లలన్నా ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ మీరేమో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తారేంటండి? అది కాదు సార్. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. నేను అసలే డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. నా ఫ్రస్ట్రేషన్ని పీక్స్కి తీసుకెళ్ళకండి. ఇప్పుడు నేనేమన్నాను సార్? ఏమీ మాట్లాడొద్దనే అంటున్నాను. నిజం చెప్పాలంటే మీతో ఇంకోసారి హార్ష్గా మాట్లాడకూడదనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నాకు చాలా పనులున్నాయి. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అర్థమవుతుందా? సార్, ఎందుకు సార్ అంత సీరియస్ అయిపోతున్నారు? ఎనీ ప్రాబ్లం? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే సార్, ఓకే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సారీ సార్. ఎక్కు, కారెక్కు, కారెక్కు, ఎక్కండి, కారెక్కండి, కారెక్కండి, ఎక్కు, ఎక్కు. అలాగే సార్. ఎక్కండి, ఎక్కండి. ఇంకా చూస్తారేంటి? కార్ స్టార్ట్ చేయండి. కాసేపు ఆగి స్టార్ట్ చేస్తాను సార్. ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే అలా వెనక్కి తోసి ఆ లోయలో పడేస్తాను. మూవ్. గౌతమ్ గారు, వాడు దొరికాడా? లేదండి, మిస్ అయ్యాడు. ఛా, మంచి అవకాశం మిస్ అయింది. వాడిప్పుడు మిస్ అయినా తర్వాత పట్టుకోవచ్చులేండి. ఎలా? వాడు వెళ్ళిపోయిన కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను. దాని వివరాలు కనుక్కోమని ఆల్రెడీ రాజు గారికి చెప్పాను. వాళ్ళు ఇక్కడికి వస్తారని మనం ఎంతో రిస్క్ చేసి ఇలా ప్లాన్ చేసాం. కానీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఏంటక్క నువ్వనేది? ప్లాన్ చేయడం ఏంటి? అవును రాణి, ఆ టామ్ మనుషులు ఇక్కడికి వస్తే పట్టుకోవచ్చని మిమ్మల్ని పార్క్ తీసుకొచ్చాం. అంటే మమ్మల్ని ఎరగా వాడారన్నమాట. అయ్యో రాణి, తప్పుగా అనుకోవద్దు. ఈ కేసు నుంచి గౌతమ్ గారు బయటపడాలంటే ఆ టామ్ మనుషులు ఖచ్చితంగా మనకి దొరకాలి. వాళ్ళు ఏ క్షణమైనా మీ మీద అటాక్ చేస్తే పట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే తప్ప వేరే కారణమేమీ లేదు. అలా చేయటం తప్పని తెలిసినా చేశాం. సారీ. ఇదేం బాలేదు సార్. రాణి. అవును సార్,
మీరు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు. అలా అనొద్దు. మరి లేకపోతే ఏంటి సార్? మీరు మాకు సారీ చెప్పడం ఏంటి? నా భర్త ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మీరే కదా కాపాడి తీసుకొచ్చారు. అవును సార్, ఆ రోజు మీరు నన్ను కాపాడకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవారు. మీరిద్దరూ ఎంతో రిస్క్ తీసుకుని మాకు పెళ్లి చేశారు. ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం మీరు. మా దృష్టిలో మీరిద్దరూ దేవుళ్ళు. మేమేం అడగకుండానే మాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నారు. మేము హ్యాపీగా ఉండడం కోసం మీరు కష్టపడుతున్నారు. మీరిలా చేసినందుకు మేమేం ఫీల్ అవ్వడం లేదు. కాకపోతే మాకు చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నాం. ఈ విషయం ముందే మాకు చెప్పుంటే డెఫినెట్ గా మీకు కోఆపరేట్ చేసేవాళ్ళం కదా. చెప్తే మీరు భయపడతారనుకుని చెప్పలేదు. వాళ్ళని పట్టుకున్నాక చెప్దాం అనుకున్నాం. ఏంటక్క నువ్వు? నిజం చెప్పాలంటే ఈ రోజు గౌతమ్ సార్ కేసులో ఇరుక్కోవడానికి కారణం నేను. సార్ని బయటకు తీసుకురావడం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. రాణి. అవును సార్, మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటేనే ఈ సమాజం బాగుంటుంది. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మేము ఎంత రిస్క్ అయినా చేస్తాం సార్. కాకపోతే మీ ఇద్దరికి మేం చేసే రిక్వెస్ట్ ఒక్కటే, మీరు మమ్మల్ని పరాయి వాళ్ళలా ఫీల్ అవ్వద్దు. ఏదైనా ఉంటే మాకు ముందే చెప్పండి ప్లీజ్. అలాగే రాణి, థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. సరే వెళ్దాం పదండి. మృణాల్ని, ఏంటిది? పద్మ చెప్తుంది నిజమేనా? ఆ రావణ్ పద్మతో మాట్లాడిన కాల్ డేటాను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానన్నావంట. అన్నాను. అది కాదు మృణాల్ని, ఆ కాల్ డేటాని ఇప్పుడు నువ్వు బయట పెడితే వాడు పద్మని బ్లాక్మెయిల్ చేసిన విషయం బయటపడుతుంది కదా. అయితే నన్నేం చేయమంటావు? మృణాల్ని, అన్ని తెలిసి కూడా నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదు, నువ్వు మనసులో నా మీద ద్వేషం పెంచుకున్నావు కదా. నేను చేసింది తప్పే అని చెప్తున్నాను కదా. అదేదో తెలియక చేశానని ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ మృణాలిని, నా మీద కక్ష సాధించాలని చూడకు. ఏంటి? నీ మీద నేను కక్ష సాధించాలనుకుంటున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద్మన్న దాంట్లో తప్పేం లేదు. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదా. ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడదాని పరువు బజార్లో పెట్టడానికి నీకు మనసెలా వస్తుంది? వదినా, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు ఈ మృణాలిని అంటే ఏమనుకుంటున్నారు? మీ అందరికీ నేను విలన్లా కనిపిస్తున్నానా? ఈ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నాకు మనసు రావడం లేదు. కానీ తప్పని పరిస్థితి వచ్చింది. ఏంటి? ఈ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ ఇంటి పరువు పోతుందా? మరి గౌతమ్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ ఇంటి పరువు పోదా? వాణ్ణి సస్పెన్షన్ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తే ఈ ఇంటి పరువు పోదా? నువ్వేం మాట్లాడుతున్నావు మృణాల్ని? అవును, కేసు చాలా క్రిటికల్ గా ఉంది. అక్కడ నేను వాడాల్సిన అస్త్రాలన్నిటిని వాడేశాను. బట్ నో యూస్. గౌతమ్ ఆ నేరం చేశాడని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు బలంగా ఉన్నాయి.
ఇప్పుడు గౌతమ్ కేసు నుంచి బయటపడాలంటే నా దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఇదొక్కటే. ఇది ఖచ్చితంగా వాడాల్సిందే. లేకపోతే గౌతమ్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. నేనిప్పుడు ఈ కేసు వదిలేశానంటే నీ కొడుక్కి సంకెళ్ళేసి లాక్కెళ్తారు. గౌతమ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ ఏ వాడికి ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కుటుంబం పరువు కోసం ఏ తప్పు చేయని గౌతమ్కి సంకెళ్ళే ఇద్దామా? లేదంటే ఈ చిన్న అవకాశాన్ని వాడుకొని వాణ్ణి బయటకు తీసుకొద్దామా? చెప్పు వదినా, నీకు నీ కొడుకు కావాలా, లేకుంటే నీ తోడికోడలు కావాలా? నన్ను ఎవరిని రక్షించమంటావు? అది కాదు మృణాల్ని, పద్మ పేరు బయటికి రాకుండా ఉంటేనేగా అందరికీ మంచిది. వదినా, నేను ఈ ఇంటి ఆడపడుచుని, నాకన్నీ తెలుసు. అందుకే ఇన్ని రోజులు పద్మని ఈ కేసులోకి లాగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది. అర్థం చేసుకోండి. ఓకే, ఈ కేసులో పద్మ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ విషయాన్ని అవాయిడ్ చేసి ఎలా కేసు డీల్ చేయాలనేది నేను చూసుకుంటాను. ముందైతే గౌతమ్కి ఏం జరగకుండా చూసుకోవాలి కదా. దయచేసి మీరు వెళ్ళండి. ఈ ఆధారాలేవి బయట పెట్టావు కదా? తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను ఈ కాల్ డేటా వాడతాను. నా గురించి మీరేమనుకున్నా పర్వాలేదు. ఒక లాయర్గా న్యాయాన్ని కాపాడటం నా ధర్మం. నేనిప్పుడు చేస్తుంది కూడా అదే. మీరు వెళ్ళండి. అక్క, అమ్మ పుష్ప, ఇంకా లాభం లేదు. నువ్వు కోర్టుకొచ్చి ఎస్ఐ గౌతమ్ ఇదంతా చేశాడని గట్టిగా సాక్ష్యం చెప్పకపోతే పరిస్థితులు చేజారిపోతాయి. నువ్వు కోర్టులో ఏం చెప్పాలో గుర్తుందిగా? ఆ గౌతమ్కి మీ ఆయనకి ముందు నుంచి గొడవలున్నాయి. ఓసారి ఆ గౌతమ్ ఇంటికొచ్చి కూడా బెదిరించి వెళ్ళాడని చెప్పాలి. ఆ సార్ ఇంటికి రాలేదు కదన్నయ్య. రాలేదనే విషయం మనకు తెలుసు, కాని కోర్టు వారికి తెలియదు కదా. అంటే అబద్ధం చెప్పమంటారా? అది కాదమ్మా, మీ ఆయన్ని చంపింది అతనే. కేసు బలంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పాలి, తప్పదు. లేకపోతే కేసు గెలవలేం. అదే జరిగితే అనవసరంగా నీ బిడ్డ భవిష్యత్తుని నువ్వే పాడు చేసుకున్న దానివవుతావు. అర్థమవుతుందా? నీకు న్యాయం జరగాలని నేను లాయర్ పరంజ్యోతి గారు చాలా కష్టపడుతున్నాం. అలాంటిది నీకోసం నువ్వు మేం చెప్పినట్టు చేయాలి కదా. ఒకసారి అటు చూడు. నీతో వాళ్ళ వైపు సాక్ష్యం చెప్పించడానికి ఇద్దరు కలిసి వస్తున్నారు. అది పరిస్థితి. సరే, నేను ఆ పక్కన దాక్కుంటాను. నేను ఇక్కడున్న విషయం వాళ్ళకి చెప్పకండి. అడగలేకపోతున్నాను. ఐఎమ్ సారీ అండి. పాపా ఇలా రామ్మా. పర్లేదు రామ్మా. చూడు,
అంకుల్ నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొచ్చారు, వచ్చి తీసుకో. మీ అమ్మ ఏమీ అన్నదు, నువ్వు తీసుకో. కూర్చోమ్మా. ఆ రోజు పాప కోర్టు బయట మా నాన్నని చంపింది మీరేనా అని నన్ను అడిగింది. ఆ మాటకి నేను చాలా హర్ట్ అయ్యానండి. అసలు నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. అప్పుడు పాపకి ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ అప్పటినుంచి ఈ పాపే నా కళ్ళ ముందు కదిలాడుతుంది. పాప గురించి ఒకటే బెంగగా ఉంది. అందుకే తనను చూడాలని వచ్చాను. పాపం చూడ్డానికే వచ్చారా, లేదంటే మీ తరపున సాక్ష్యం చెప్పమనడానికి వచ్చారా? మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మన కేసుకి అవసరం అవుతుందని పుష్పకి గౌతమ్ డబ్బులిస్తుంటే నేను నా ఫోన్లో ఫోటో తీశాను. మీరు పద్మగారి కాల్ డేటా కోర్టులో సబ్మిట్ చేస్తానంటున్నారు కదా, అది సబ్మిట్ చేయడం వల్ల గౌతమ్ గారు ఈ మర్డర్ చేయలేదని ఏమైనా ప్రూవ్ అవుతుందా?